హాయ్ అండి, నేను డాక్టర్ అనిత రమేష్ పవార్, నిజామాబాద్ కిడ్స్ కేర్ ఎమర్జెన్సీ చిల్డ్రన్స్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. జనరల్గా పిల్లలలో ఫీవర్ ఫీవర్ అనేది కామన్. ఫీవర్ అనేది ఏంటో అనేసి అనుకుంటారు, కానీ ఆ పిల్లల్లో ఇమ్యూనిటీ ఉందా లేదా అనేది టెస్ట్ చేసేదే ఫీవర్. ఫీవర్ వస్తుంది అని అంటే ఆ బేబీకి బాడీలో ఇమ్యూనిటీ ఉండడం వల్ల యాంటీజెన్స్ ఫైట్ చేస్తున్నాయి అన్నట్టు. ఫీవర్ వస్తుంది పిల్లలకి అని అంటే, పిల్లలకు ఫీవర్ వచ్చినప్పుడు దగ్గరలో పీడియాట్రిషియన్ని కన్సల్ట్ చేసి వాళ్లకు అంటే తగిన మందులు వేయాలి. అంటే ఫస్ట్ డేనే ఈ రోజుల్లో ఏమైపోయిందంటే నెట్లో సర్చ్ చేసి అంత పారాసెటమాల్ వేయడము అట్లాంటివి చేస్తున్నారు. కానీ పిల్లలలో ఎట్లుంటుందంటే వాళ్ళ వయసు తగ్గట్టు బరువు తగ్గట్టు డోసేజెస్ ఉంటాయి. అంటే మామూలుగా సిరప్ తీసుకొని వేసేస్తారు, తగ్గట్లే అంటారు. మీరు కరెక్ట్గా పీడియాట్రిషియన్ని కన్సల్ట్ చేసి ఆ డోసేజ్ ప్రకారం రాయించుకొని కరెక్ట్గా మందులు వాడితే అది తగ్గిపోద్ది. అంటే ఈ మధ్య యాంటీబయాటిక్ యూసేజ్ అనేది ఎక్కువైపోయింది. మీరు కరెక్ట్గా వచ్చినప్పుడే ఎంబటే వెళ్ళి పారాసెటమాల్ కరెక్ట్గా వేస్తే కొన్నిసార్లు యాంటీబయాటిక్ కూడా అవసరం పడకపోవచ్చు. సో ఫీవర్ రావడం అనేది ఒకంతకు మంచిదే. ఆ ఫీవర్ అనేది ఒక ఏజ్ ఒక 5 years అంటే పిల్లల ఇమ్యూనిటీ కొంచెం పడే వరకు ఫ్రీక్వెంట్గా వస్తుంటాయి ఇన్ఫెక్షన్స్. సో దానికి గాబరా పడకుండా దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్ని కన్సల్ట్ చేసి కరెక్ట్ టైంకి కరెక్ట్ మెడిసిన్స్ యూజ్ చేసుకోండి.